రష్యాలో బాంబులు పడ్డాయి, ఆయిల్ ఇంకా రాదు, ఇండియాలో పెట్రోల్ అయిపోయింది, పీఎం మోదీ గారు మళ్ళీ లాక్డౌన్ వేసేస్తున్నారు అనే భయం నీకు కూడా ఉందా? ఈ ఫేక్ న్యూస్ చూసి మీరు భయపడే ముందు 100% ఫ్యాక్టరీ డేటాతో అసలైన గ్రౌండ్ రియాలిటీ ఏంటో నేను చెప్తా విను. హైదరాబాద్ లో పెట్రోల్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్ లో పెట్రోల్ కి ఎలాంటి షార్టేజ్ ఇష్యూ లేదు, సప్లైషన్ ఫుల్ ఆపరేషనల్ గా ఉంది అని. మరి బంక్స్ ఎందుకు క్లోజ్ అయ్యాయి? అసలు కథ అడ్వాన్స్ పేమెంట్ రూల్ లో ఉంది. మొన్నటి దాకా ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అప్పు మీద పెట్రోల్ ఇచ్చాయి, కానీ సడన్ గా ఆ సిస్టమ్ ఆపేసింది. వెన్స్డే మధ్యాహ్నం అంటే 25th మధ్యాహ్నం లోపు 50 లక్షల అడ్వాన్స్ పేమెంట్ క్యాష్ ఇస్తేనే పెట్రోల్ పంపిస్తామని కొత్త రూల్ పెట్టింది. ఓవర్ నైట్ లో క్యాష్ మొత్తం అరేంజ్ చేయలేక చాలా మంది లోకల్ డీలర్స్ ఇబ్బంది పడ్డారు. అది తెలియక జనాలు ఏం చేశారంటే 4 days రావాల్సిన స్టాక్ ని జస్ట్ 4 hours లో కొట్టించారు. ఇది షార్టేజ్ ఇష్యూ కాదు, ఇది ప్యూర్ పేమెంట్ ఇష్యూ. సెకండ్ పాయింట్ ఏంటంటే పీఎం మోదీ గారు లాక్డౌన్ వేసేస్తున్నారు. అసలు పీఎం మోదీ గారు పార్లమెంట్ లో లాక్డౌన్ అనే పదమే వాడలేదు. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ వల్ల గ్లోబల్ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుందని, కోవిడ్ టైంలో ఎలాగైతే యునైటెడ్ గా ప్రిపేర్డ్ గా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండాలని చెప్పారు. కొంతమంది దీన్ని తీసుకెళ్లి సోషల్ మీడియాలో లాక్డౌన్ అని పిచ్చెక్కిస్తున్నారు. ఇక్కడ రియాలిటీ ఏంటంటే బ్రో, ఫియర్, భయం అనేది ఇంటర్నెట్ లో చాలా పెద్ద సేలబుల్ ప్రోడక్ట్. మన మెంటల్ పీస్ ని మనమే కాపాడుకొని ఎవరో ఏదో చెప్పారని ఆగమైపోకూడదు. ఒక నిమిషం ఆగి దాని గురించి నిజమేంటో తెలుసుకోవాలి. భయపడటం ఆపేసి నిజాన్ని తెలుసుకోండి.